నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముస్లింల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్న మంత్రి ఫరూక్. ఎమ్మెల్యే షాజహాన్ బాషా హైదరాబాద్ హజ్ హౌస్ నుండి జెండా ఊపి యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే. మదనపల్లి డివిజన్లోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కిషోర్ వికాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్న సిడిపిఓ సుజాత. మదనపల్లి రూరల్ మండలం రామచర్లపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కిషోర్ వికాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిడిపిఓ. ముస్లింల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తారని న్యాయశాఖ మైనార్టీల వ్యవహారాల మంత్రి ఫరూక్ తెలిపారు. నేడు హైదరాబాద్ నగరంలోని హజ్ హౌస్ నందు ఏర్పాటు చేసిన హజ్ యాత్రికుల యాత్రను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు షరీఫ్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హజ్ యాత్ర అనేది ప్రతి ముస్లిం విశ్వాసానికి అత్యంత పవిత్రమైన విధిగా భావించబడుతుందని అన్నారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుండి దాదాపు 1630 మంది యాత్రకు వెళ్లడం జరుగుతుందని, వారి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సకల సదుపాయాలను అందించడం జరిగిందన్నారు. హజ్ యాత్రికులందరూ ఆరోగ్యంగా భద్రంగా ప్రయాణించి పవిత్ర మక్కా మదీనా ప్రాంతం నందు యాత్ర నియమాలను పాటిస్తూ సంపూర్ణంగా నిర్వహించి తిరిగి అనంత కరుణామయుడు అయిన అల్లా ఆశీస్సులతో సంతోషంగా తన స్వస్థలాలకు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఆర్బీకే కేంద్రాల ద్వారా సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఏడీ శివశంకర్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులకు వేరుశనగ విత్తనాలు 40% సబ్సిడీతో పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. 3 రకాల వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు తమ ఆధార్ కార్డు, పాసు పుస్తకాలు ఆర్బీకేలకు తీసుకెళ్లి వేరుశనగ విత్తనాలు పొందాలన్నారు. నమస్కారం, నా పేరు శివశంకర్. మదనపల్లి డివిజన్ సంబంధించి సహాయ వ్యవసాయ సంచాలకులు. ప్రజెంట్ వర్షాలు బాగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో, అలాగే రేపు ఖరీఫ్ రేపు జూన్ నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి నేపథ్యంలో రైతులకు అవసరమైనటువంటి, ముఖ్యంగా మనకి ఇక్కడ ఎక్కువగా వర్షాధారం ఎక్కువ కాబట్టి భూములే కాబట్టి ముఖ్యంగా వేరుశనగ మీద ఎక్కువ రైతులు ఆధారపడి ఉంటారు కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. వీటికి 40% సబ్సిడీ మీద వేరుశనగ విత్తనాలని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే మనకు మండలాల వారీగా కావాల్సినటువంటి విత్తనాలని సరఫరా చేయమని చెప్పి ఏపీ సీడ్స్ వారికి లేఖ రాయడం జరిగింది. దీని ప్రకారం ఏపీ సీడ్స్ వాళ్ళు రాబోయే 2-3 రోజుల్లో విత్తనాలన్నీ కూడా, విత్తనకాయలన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల్లో స్టాక్ నింపుతారు. సో మనకి రేటు కూడా దాదాపు సుమారుగా 55 రూపాయల పైసలు ఒక కిలోకి పడుతుంది రైతులు కట్టాల్సింది. కాబట్టి మూటకు చూసుకుంటే కనుక 30 కిలోల మూట చూసుకుంటే కనుక 1674 రూపాయలు రైతు చెల్లించాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు కదిరి 6 అంటే K6 అంటారు ఇక్కడ. దాంతోపాటు నారాయణి, ఎక్కువ నిమ్మనపల్లి అక్కడంతా నారాయణ ఎర్రగిద్దలు వేస్తారు. అలాగే కొత్త రకము TCGS 1694 విశిష్ట అనే కొత్త రకము కూడా ఇంచుమించు K6 లాగే ఉంటుంది. K6 కంటే ఎక్కువ అధిక దిగుబడి వస్తుంది. చీడపీడలకు తట్టుకునేటువంటి కొత్త రకాన్ని కూడా మనం సీడ్ అన్ని మండలాల్లో కూడా దాదాపు 100 క్వింటాలు చొప్పున పెడుతూ వస్తున్నాము. కాబట్టి రైతు సోదరులందరినీ కోరేది ఏంటంటే, మీ యొక్క సమీపంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వారిని కలిసి మీ యొక్క పేర్లని, మీ యొక్క ఆధారు, అలాగే మీ యొక్క పొలం పాస్ పుస్తకాలతోటి మీ యొక్క వివరాలన్నీ కూడా మీరు అక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకు కదిరి 6 రకం చూస్తే కనుక మన డివిజన్లో ఉన్నటువంటి 8 మండలాల పరిధిలో 14,976 క్వింటాలు, అలాగే నారాయణి రకం ఎర్రగింజలది 800 క్వింటాలు ఇచ్చారు. అలాగే కొత్త రకమైనటువంటి TCGS 1694 విశిష్ట అనే రకము దాదాపు 500 క్వింటాల దాకా మనకు ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకు ఉన్నటువంటి మదనపల్లి డివిజన్లోని 8 మండలాల్లో కూడా దాదాపు 16,275 క్వింటాలకి మనకు అనుమతి మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విత్తనాలన్నీ కూడా, కాయలన్నీ కూడా RSPలో పెడుతున్నాము. కాబట్టి ఇది రైతులు తెలియజేస్తున్నాం.
మదనపల్లె డివిజన్ పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కిషోర్ వికాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని సిడిపిఓ సుజాత తెలిపారు. నేడు మదనపల్లె రూరల్ మండలం రామచర్లపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో కిషోర్ వికాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ ఆడపిల్లలు బాగా చదువుకోవాలని, విద్యను మధ్యలో ఆపరాదని, చిన్న వయసులోనే వివాహాలు చేయవద్దని సూచించారు. ఈ అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలు ప్రజలు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అంటే చెప్పేశారు కదా, కొంచెం ముందే కంప్లైంట్ చేస్తాను. కిషోర్ వికాసం అంటే 11 సంవత్సరాలు ఒంటరిగా ప్రయాణించేటప్పుడు కానీ మొబైల్లో శక్తి యాప్ అని ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు దాంట్లో లొకేషన్ మీరు ఎక్కడ ఉన్నారో ఆ లొకేషన్ స్టోర్ అవుతుంది అనమాట. మీరు అందరూ ఇక్కడ చదువుకుంటారని ఎవరైనా స్కూల్ మానేస్తున్నారా చెప్పండి. నువ్వు ఈసారి 9th ఇంటర్ అదే పిల్లలు కిషోర్ బాలికలు అంటారు. 11 to 18 ఇక్కడ అందరికి ముందు వరకు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రామచర్లపల్లి సచివాలయంలో ఈ కిషోర్ బాలికల సమ్మర్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ సమ్మర్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మే 2వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు అమ్మాయిలందరికీ, కాలేజీ పిల్లలకి అలాగే స్కూల్ పిల్లలకి అందరికీ హాలిడేస్ కావున అమ్మాయిలందరూ ఇళ్లలో ఉంటారు. కాబట్టి వీళ్ళకి 12 అంశాల మీద మాకు స్టేట్ లెవెల్ నుంచి ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ వచ్చింది. 12 అంశాల మీద సంబంధిత సచివాలయం ఎంఎస్కే కిషోర్ బాలికలకు అందరికీ అవగాహన ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు 6వ సెషన్ ఏముంది? లింగ వివక్షత అంటే అమ్మాయి అబ్బాయి సమానము, అమ్మాయి తక్కువ అబ్బాయి ఎక్కువ అనే భేదాలు తల్లిదండ్రులు చూపించకూడదు అనే దాని మీదనే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమానము అనేది అందరి తల్లులకి మైండ్ లోకి రావాలి. మెయిన్ ఇప్పుడు చాలా మంది మీటింగ్లు, ఇప్పుడు నేను కూడా అక్కడ చూసి వచ్చినాను, దిగువ మాచిరెడ్డిపల్లిలో 3 అమ్మాయిలు ఉంటారు. ఏమ్మా ఇంకా నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ తో ఉంది ఎందుకు అని అంటే, నాకు అబ్బాయి కావాలి అని చెప్పేసి అట్లా 3-4 వరకు కూడా వెయిట్ చేస్తానే ఉంటారు. మెయిన్ అబ్బాయిలు కూడా ఉండాలి, అబ్బాయిలు ఉండద్దని మేము చెప్పడం లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంటికి ముద్దు, ఆ ఫ్యామిలీ అనేది వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఎక్కువ మందిని మీరు కనుక్కునే దాని వలన మనం వాళ్ళని పోషించే స్తోమత కూడా మనలో ఉండాలి అన్న ఉద్దేశం కోసమే ఈ సమావేశాలన్నీ కూడా ఏర్పాటు చేయడం అంది. ఎక్కువగా ఆడపిల్లలు ఇప్పుడు కాలేజీ మానేసి ఇళ్లలో ఉండేదాని వల్ల తల్లిదండ్రులకి భయం అనేది వచ్చి పెళ్లి చేసేస్తాం మన అమ్మాయికి అనే ఆలోచన తల్లిదండ్రుల్లో వస్తుంది. ఆ ఆలోచన అనేది రాకూడదు. 18 years లోపల వివాహం చేయకూడదు, చదువుకోవాలి అనే దాని మీదనే ఈ 12 సెషన్లు అనేది జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ అమ్మాయిని 18 years వరకు చదివించాలి, 18 years తర్వాతనే వివాహం చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మదనపల్లె పట్టణంలోని కోర్టులో గంగమ్మ జాతర జూన్ 3-4 తేదీలో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. నేడు మదనపల్లె కోర్టులో గంగమ్మ ఆలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కోర్టులో గంగమ్మ జాతర ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. జూన్ 3వ తేదీన రాత్రి తిరునాళ, 4వ తేదీన పగలు తిరునాళ జరుగుతుందని అన్నారు. కావున భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నేడు జాతరకు సంబంధించి తొలి పూజ, చాటింపు కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు సమావేశానికి ముఖ్య కారణం ఏమంటే, కోట్ల గంగమ్మ జాతరకి వచ్చే నెల అంటే జూన్ 3-4 తేదీలలో జాతర జరిగేలాగా కార్యక్రమాన్ని ప్రారంభించినాము. ఈరోజు ముఖ్యంగా ఏమంటే,
ఊరేగింపుగా తీసుకొని పోతూ చాటు పెట్టడం. అంటే రేపు నెల జాతర 3వ తారీఖు 4వ తారీఖు జాతరని ప్రతి ఒక్క వీధుల్లో పురవీధుల్లో పోతుని తిప్పుతూ ఈ రోజు చాటింపు వేస్తామన్నమాట. ఆ చాటింపు వేయడంతో ఈ రోజు జాతర కార్యక్రమం మొదలవుతుంది. రేపు నెల 3, 4 తారీఖుల్లో మంగళవారం, బుధవారము అంగరంగ వైభవంగా జరుగుతుంది కార్యక్రమము. తిరునాళ్లు, జాతరలు అంతా కార్యక్రమం అందరూ కూడా పెద్దలందరూ కూడా కార్యక్రమాన్ని నిర్వహించగలిగినారు. అందుకే ఈరోజు ఈ సమావేశం జరిగింది. ఈ రోజుతో జాతర ఉత్సవం మొదలైనట్టు లెక్క. అందరికీ నమస్కారము. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే అత్యంత వైభవంగా జరిగే జాతరలో మదనపల్లి కోర్టులో గంగమ్మ జాతర ఒకటి. తిరుపతి తర్వాత అత్యంత వైభవంగా అని చెప్పుకోవచ్చు. మరి అటువంటి జాతరకు ఈరోజు అంకురార్పణ చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. మామూలుగా అయితే వైష్ణవాలయాల్లో, శివాలయంలో అయితే ధ్వజస్తంభానికి పటం కట్టి అంకురార్పణ చేస్తారు. కానీ ఇక్కడ గంగమ్మ జాతర కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎనుబోతుకు పూజ చేసి ఆ పోతును గ్రామంలోని ప్రతి ఇంటికి తిప్పడం ఆనవాయితీ. ఆ విధంగానే చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గరికి పోతూ వచ్చినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా పోతు పూజ చేసి 3వ తేదీ వచ్చే నెల 3వ తేదీ రాత్రి 4వ తేదీ పగలు జరిగే తిరునాళ్లకు ఈ పోతును అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తాదులందరూ కూడా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు పోతు పూజ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ రోజు నుంచి జాతర నియమాలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరని ప్రార్థిస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులకు, పేదలకు వ్యతిరేకంగా కొత్త చట్టాలు తీసుకొస్తూ కార్పొరేటర్లకు అనుకూలంగా పరిపాలన చేస్తున్నాయని, ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కేంద్ర కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కరోనా సమయంలో చర్చ లేకుండా తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను అమలు కోసం చేస్తున్న తీవ్ర ప్రయత్నాలను అడ్డుకునేందుకు భారతదేశంలోని యావత్ కార్మిక వర్గం మే 20వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. దేశంలో వచ్చిన మతోన్మాద, ఉగ్రవాద చర్యల నేపథ్యంలో సమ్మె వాయిదా వేశారని, కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నా చేస్తున్నట్లు వివరించారు. కార్మిక చట్టాలు బలంగా ఉన్నప్పుడు కూడా కార్మికులకు అరకొరగా మాత్రమే అమలు జరిగేవని, ఇప్పుడు 44 కార్మిక చట్టాలను రద్దు చేసిన తర్వాత భారతీయ కార్మికులు బానిసల కంటే దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టబడతారని హెచ్చరించారు. హైర్ అండ్ ఫైర్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, అప్రెంటిస్ విధానాల ద్వారా కార్మికుల శ్రమను కార్పొరేట్ యాజమాన్యాలకు దోచిపెట్టేందుకు మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే యాజమాన్యాలపై విధించే శిక్షలను తొలగించి రాజ్యాంగబద్దంగా పోరాడే కార్మికులపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా చట్టాలను మార్పులు చేయడానికి కార్పొరేట్ పెట్టుబడిదారుల లాభాల కోసమేనని విమర్శించారు. పెట్టుబడిదారి ఆర్థిక సంక్షోభాన్ని సామాన్య ప్రజలపై, కార్మికులపై బలవంతంగా రుద్దేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కార్మికులు సంఘాలతో నిమిత్తం లేకుండా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కార్మికుల వ్యతిరేకతను అర్థం చేసుకుని చట్టాలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి సిద్దమవుతున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డి ప్రభాకర్ రెడ్డి, నాయకులు కృష్ణమూర్తి, నాగరత్న, కృష్ణ, సవిత, రామకృష్ణ, రాజు, కృష్ణప్ప, శంకర్ నాయక్, గౌరీ, ప్రమీల, సుగుణ, ప్రభావతి, విజయ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతాంగ, వ్యవసాయ కూలీల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మెకి అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, రైతాంగ సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే దేశంలో నెలకొన్నటువంటి ఉగ్రవాదం ఆ నేపథ్యంలో సమ్మెను విరమిస్తూ ఈ ప్రభుత్వం ఇట్లాంటి దుర్భిక్ష కాలంలో కూడా
కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను అమలు చేయడానికే ముందుకెళ్తా ఉంది. అందుకని ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. ఈ రోజు కోట్ల మంది కార్మిక వర్గం కనీస వేతన చట్టానికి గురికాకుండా ఉన్నారు. వాళ్ళకి అమలు కావడం లేదు. కనీస వేతనాలకి నోచుకోకుండా ఈ రోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి కార్మికుల్ని ఈ రోజు బానిసలుగా మార్చేసే విధంగా లేబర్ కోడ్ను తీసుకొచ్చారు. ఈ రోజు అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం రకరకాలు ఇప్పటికే 104, 108 ఉపాధి హామీ రకరకాలైనటువంటి ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరికీ కూడా అందరికీ గౌరవ వేతనమే వస్తుంది తప్ప కనీస వేతనాలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. దానికి తోడు ఈరోజు తీవ్రమైనటువంటి ఉద్యోగ అభద్రత నెలకొని ఉన్నది. వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించేటటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఇట్లాంటి నేపథ్యంలో ఇట్లాంటి కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి డిమాండ్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాంతో పాటుగా ఈరోజు కనీస వేతనం అన్ని రంగాల కార్మికులకి 26,000 ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు రైతాంగాన్ని మొత్తం బానిసలుగా మార్చేటటువంటి కార్పొరేట్ అనుకూలమైనటువంటి రైతాంగ చట్టాలను తీసుకొచ్చారు. వాటిని రద్దు చేయాలి. దాంతో పాటుగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వలసలు పోకుండా నివారించబడతా ఉంది అంటే పేద ప్రజల్ని అంతో ఇంతో ఆర్థికంగా నిలబెడతా ఉంది అంటే అది ఉపాధి హామీ చట్టం. ఈ ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి కూలీలకే మీరు 307 రూపాయల వేతనం నిర్ణయించినా అది సక్రమంగా అమలు చేయడం లేదు. ప్లేసిప్లు ఇవ్వడం లేదు. పార్లు ఇవన్నీ ఏమి ఇవ్వకుండా వాళ్ళ మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వాడికి అవన్నీ సౌకర్యాలు కల్పించడంతో పాటు 200 పని దినాలకు పెంచాలి. ఉపాధి హామీ కూలీని కూడా 600కు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మహిళలకి సర్వీస్ చేసే విధంగా 102 అనే పథకాన్ని ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ 102లో పనిచేసేటటువంటి ఉద్యోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అయినటువంటి గర్భవతుల్ని, బాలింతల్ని నేరుగా ఇంటికి చేర్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కార్మికులకి గత 6 నెలలుగా వేతనాలు ఇవ్వట్లేదు. ఆ ఇచ్చే వేతనం కూడా కేవలం 7,000, 8,000 లోపే ఉంది. ఎక్కడికి సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. వెహికల్స్ మెయింటెనెన్స్ వాళ్ళే చేసుకోవాల్సి వస్తా ఉంది. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అడుగుతుంటే వాళ్ళ మీద బెదిరింపు చర్యలకి పాల్పడతా ఉన్నారు. దీన్ని వెంటనే మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మదనపల్లి మార్కెట్ యార్డ్ ఉంది. ఈ మార్కెట్ యార్డ్ లో రైతులను ఆదుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా పోయి టమాటాకి కనీసం గిట్టుబాటు లేకుండా ఉంటే వాళ్ళకు కనీసం అండగా నిలబడాల్సింది పోయి ఈ రోజు జాక్ పాట్ పేరుతో, కమిషన్ పేరుతో దోపిడీకి గురవుతున్నారు. దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కనీసం టమాటా రైతులకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలన్నిటి మీద భవిష్యత్తులో పెద్ద ఉద్యమం చేపట్టబోతున్నాం. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా మేము ఇప్పుడు చేస్తున్నాం. స్థానిక సమస్యల మీద కూడా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలుస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక ప్రజానికానికి ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడము జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజల పట్ల కానీ, కార్మికుల పట్ల కానీ, వ్యవసాయ కూలీల పట్ల కానీ ప్రతి ఒక్కరి పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారీ వ్యవస్థకు లొంగిపోయి ముందు మాదిరే విభజించు పరిపాలన అనే రూట్లో ప్రభుత్వము ప్రైవేట్ పరం చేస్తూ ప్రైవేట్ వారికి గుత్తాధిపత్యంగా మన కార్మికులను కూడా వాళ్ళ కింద బంట్రోజుల కంటే ఇంకా నీచంగా కూడా ఈ రోజు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారీ వ్యవస్థకు కొమ్ము కాచేదే కాకుండా కార్మికుల నడ్డి విడిచే విధంగా ఈ రోజు లేబర్ చట్టాలను అన్ని కూడా రద్దుపరిచి 4 కోట్లుగా తీసుకొచ్చి కార్మికులకు సమస్యలపైన పరిష్కరించుకునేందుకు చిన్న యూనియన్ కూడా పెట్టుకోనికుండా ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిరసనగా మా కార్మికులందరూ కూడా కలిసి కట్టుగా ఉండి
మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. ప్రభుత్వానికి ఈరోజు చేస్తున్నటువంటి దేశవ్యాప్త సమ్మె పద్ధతికి నిరసన కార్యక్రమానికి ఈ విధంగానే అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి కట్టుగా వచ్చి కార్మిక సమస్యలైతేమి, ప్రజా సమస్యలైతేమి, ప్రతి ఒక్క సమస్యకి ప్రజలంతా కూడా ఏకమై ఒకే తాటిపై నడిచి వచ్చి ప్రభుత్వానికి నడ్డి విరిచి కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐటీసీగా ప్రతి ఒక్క విషయంలోన ముందుంటామనేసి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అన్ని కలెక్టర్ల ఆఫీసుల దగ్గర సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతుంది. అందులో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఈ నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు 108, 102, అంగన్వాడీ, ఆశా వర్కర్లు ఇలాంటి రకరకాల కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతోంది. ఎందుకంటే ఒక పక్క చాలినటువంటి జీతాలతో ఆ కుటుంబాలను బిడ్డలు కూడా చదివించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు అన్ని కార్మికులు ఉంటారు. కాబట్టి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతుంది. కనీస వేతనాలు అమలు చేయాలని, అదేవిధంగా ఉపాధి హామీ కూలీ వాళ్ళకి 200 రోజులకు పెంచాలని, అదేవిధంగా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న నగరాలలో కూడా రవాణా శాఖ మీద లాభాల అని కార్పొరేట్ కంపెనీలు వచ్చి దాదాపు ఆటో కార్మికులు, టాక్సీ వాళ్లకు కూడా బతకలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. కాబట్టి మేము సిఐటియుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. కేంద్ర ప్రభుత్వమే ఒక వ్యాప్ను తీసుకొచ్చి రవాణా చట్టాలకి, రవాణాలో ఉన్నటువంటి ఆటో కార్మికులకు, టాక్సీ వాళ్లకు కూడా ఈ యాప్ని ఫ్రీగా తీసుకురావాలని చెప్పి కూడా మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కనీస వేతనాలు, రైతుల్ని అందరినీ కూడా కూడగట్టి సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా సిద్ధంగా ఉంటామని కూడా మీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు, వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా ఆదాని, అంబానీ వంటి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా పాలన చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప, సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి మురళి ఆరోపించారు. నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తెచ్చి కార్పొరేట్ కంపెనీలకు కార్మికులను బానిసలుగా మారుస్తుందని విమర్శించారు. జూలై 9న జరగబోయే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఆటో కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రద్దు చేసిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరారు. మదనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ లో ఉన్న 4 నెలల వేతనాలు మే ఆఖరికి ఇస్తామని చెప్పిన హామీ ప్రకారం పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని, ప్రతి నెల మొదటి వారంలోనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. భారతదేశ వ్యాప్తంగా నేడు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నటువంటి కార్మిక, ప్రజా, రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20 తేదీన జరగాల్సినటువంటి సార్వత్రిక సమ్మె ఈ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల రీత్యా జూలై 9వ తేదీకి మార్చడం జరిగింది. మే 20 తేదీన ఈ దేశంలో ఉన్న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలలో స్థానికంగా నిరసనలు చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈరోజు మదనపల్లిలో ఏఐటీసీ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఆటో వర్కర్స్ యూనియన్, ఇతర సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రధానంగా సమ్మె జరగక ముందు ఈరోజు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంగా లేదా అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి సందర్భంగా ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రోజు రోజుకు అనుమంతిని తోగలాగా పెరిగిపోతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకొని ఒక కుటుంబం బ్రతకాలంటే మినిమం 35,000 వేతనం ఉండాలి, దాన్ని అమలు చేయాలని చెప్పి, ఇదే విధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లను రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను
ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగిస్తున్న వారిని ఆపాలని, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, స్థానిక మున్సిపాలిటీల్లో పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని తదితర న్యాయమైనటువంటి డిమాండ్లతో సమ్మె జూలై 9న జరగబోతా ఉంది. ఆ లోపలంతా కూడా విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మళ్ళా ఆలోచన చేసి ఈరోజు 4 లేబర్ కోళ్లను తక్షణమే రద్దు చేయాలని, కనీస వేతనం 35,000 అమలు చేయాలని, స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి తదితర చిన్న వేతనాలు తీసుకున్నటువంటి చిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అనివార్య కారణాల వల్ల జూలై 9వ తేదీకి మార్చినా గానీ ఖచ్చితంగా నిరసన కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ట్రేడ్ యూనియన్స్, రైతు వ్యవసాయ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని, కార్మికులను విభజించడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం యూనియన్ ఏర్పాటు చేయడానికి కానీ, లేకపోతే 8 గంటల పని విధానం కానీ, లేకపోతే కార్మికులకు రావాల్సినటువంటి జీతభత్యాలు కానీ, ఈరోజు అబ్కాస్లో ఉన్నటువంటి కార్మికులను పర్మనెంట్ చేయాలి. అట్లాగే డైలీ వేజ్ లో ఉన్నటువంటి కార్మికులను అబ్కాస్ లో చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి సన్నకారు, చిన్నకారు వ్యవసాయ కూలీలు అనేక మంది ఉపాధి లేక పట్టడం మెతుకుల కోసం పక్క దేశాలకు, పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. సామాన్య ప్రజల చేతిలో కనీసం ఉపాధి అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఆసన్నమైంది. కొనుగోలు శక్తి పడిపోయింది. ప్రజలు అన్నమో రామచంద్ర అని అలమటించేటువంటి పరిస్థితులు ఆసన్నమైనాయి. ఓ పక్కన రైతు పండించే పంట గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వం యూపీఏ 1 ప్రభుత్వంలో కమ్యూనిస్టుల భాగస్వామ్యంతో వచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఈరోజు అనంతపురంలో ప్రారంభిస్తే ఆ పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిసి నిధులు తగ్గించడం జరిగింది. గతంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు 4 లక్షల కోట్లు కావాల్సి ఉండగా ఓన్లీ 89 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చి తూతూ మంత్రంగా పథకాన్ని నీరు గారుస్తున్నారు. అందుకోసమే జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలతో కలిసి వ్యవసాయ కార్మిక సంఘం కూడా ఉపాధి హామీకి మరి 4 లక్షల కోట్లు కావాలని, ఏడాదిలో 200 రోజుల పని కావాలని, అట్లాగే రోజుకి 700 రూపాయలు కూలి ఇవ్వాలని, ప్రమాద బీమా ఇవ్వాలని, ఏడాదికి 12,000 రూపాయలు ఉపాధి భృతి ఇవ్వాలని అనేక సమస్యలతో ఈరోజు ఈ సమ్మెలో కూడా భాగస్వామ్యం కావడం జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిపి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 4 నల్ల చట్టాలను రద్దు చేయాలని, అలాగే కార్మికులకి కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఇదో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా అటు మున్సిపల్ కార్మికులు, అలాగే ఆటో డ్రైవర్లు, ఆర్టీసీలో పనిచేస్తున్న స్వీపర్లు, అలాగే వాషింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కార్మికులందరితో కలిపి ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మేము ఒక్కటే తెలియజేస్తున్నాం, ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారో దాన్ని వెంటనే ఆపాలని, ఏదైతే మీరు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని, వెంటనే కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్థానిక మున్సిపాలిటీలో పనిచేస్తున్న డైలీ వేజెస్ కార్మికులకు గత 5-6 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలని, అలాగే ఆర్టీసీలో పనిచేస్తున్న ఎవరైతే స్వీపర్స్ ఉన్నారో వీళ్ళకి దాదాపుగా 3 నెలల నుంచి జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. అలాగే వాషింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కూడా ఇప్పుడు 20వ తేదీ గడుస్తున్నా కూడా ఇంతవరకు జీతం ఇయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారు. వెంటనే ఈ కార్మికులందరినీ సమస్యలను పరిష్కారం చేసి వారి జీతాలను వెంటనే అకౌంట్ లో వేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఏదైతే జూలైలో జరగబోతోందో ఏఐటీసీ అలాగే ఇతర సంఘాల ఆధ్వర్యంలో ఆ యొక్క నిరసన కార్యక్రమాన్ని కూడా కార్మిక సంఘాలందరూ కూడా మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఏఐటీసీగా నేను డిమాండ్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముస్లింల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్న మంత్రి ఫరూక్.
ఎమ్మెల్యే షాజహాన్ బాషా హైదరాబాద్ హజ్ హౌస్ నుండి జెండా ఊపి యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే మదనపల్లి డివిజన్లోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కిషోర్ వికాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్న సిడిపిఓ సుజాత మదనపల్లి రూరల్ మండలం రామచర్లపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కిషోర్ వికాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిడిపిఓ. ఇదే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.